అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా ఒక అద్భుతమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అంటే మరి మనకి భారీగా పెన్షన్లు పెంచడం అయితే జరిగింది, కానీ కొత్త పెన్షన్స్ అమలుపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదండి. అయితే గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది పెన్షన్స్ కోసం అర్హత సాధించిన వాళ్ళు చాలామంది యొక్క పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళ, అలాగే వితంతు మహిళ, ఈ విధంగా 24 కేటగిరీలకి సంబంధించి మరి మనకి పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద వితంతు మహిళలకి మాత్రమే కొత్త పెన్షన్ మంజూరు చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఎట్టకేలకు వృద్ధాప్య పెన్షన్తో పాటు మిగిలిన అన్ని రకాల పెన్షన్లు, కొత్త పెన్షన్లు భారీగా మరి ఇవ్వడానికైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. పెన్షన్స్కి ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ విధమైన అర్హతలు మనకు ఉండాలి, ఏ విధమైన దరఖాస్తులు ఉండాలన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియో వస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆప్షన్ కింద 25 కేటగిరీలకి సంబంధించి పెన్షన్స్ అనేవి ప్రతి నెల కూడా మంజూరు చేస్తూ వస్తుందండి. అదేవిధంగా ఈ నెల నుంచి కూడా కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు అయితే తీసుకుంటుందన్నమాట. ఈ పెన్షన్స్ ద్వారా నెలకి 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు డబ్బు అనేది అందజేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి కొత్త పెన్షన్స్ కోసం మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకునే దరఖాస్తు విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అనేది తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అత్యంత ముఖ్యమైన సామాజిక సంక్షేమ పథకాల్లో ఒకటి ఈ పెన్షన్ పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు మరియు ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు నెల నేరుగా ఆర్థిక సహాయం అనేది అందజేయడం జరుగుతుంది. పేదల కుటుంబాలకు భరోసా కల్పించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పథకం అమలులో అయితే ఉందన్నమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నేపథ్యం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి స్మారకార్థంగా 2024లో ఈ యొక్క పథకంకి కొత్త పేరుతో ప్రారంభమవడం అయితే జరిగిందనమాట. గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలులో ఉన్న ఈ పథకాన్ని ప్రభుత్వం మారిన తర్వాత మరింత విస్తృతంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా పేరు మార్చి కొనసాగించడం జరుగుతుందండి. ఈ పథకం ద్వారా కేవలం డబ్బు సహాయం మాత్రమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వేస్తుంది. 2026 నాటికి ఒక పథకం స్థితి మార్చాలి అని చెప్పేసి కొత్త పెన్షన్ల కోసం అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2026 జనవరి నాటికి ఈ పథకం ద్వారా 65 లక్షలకు పైగా లబ్ధిదారులు లాభపడుతున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి దాదాపుగా సుమారు 50,000 కోట్లకు పైగా ఈ పథకం కోసం డబ్బు అనేది ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఇది దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పెన్షన్ కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అంటే మిగిలిన అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక మన రాష్ట్రంలోనే అత్యధికంగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే పెన్షన్ అనేది భారీగా ఇస్తున్నారండి. అదేవిధంగా ఎక్కడ ఎలాగంటే ఇబ్బందులు లేకుండా ప్రతి నెల కూడా ఇంటి వద్దకి వచ్చి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లో పలు రకాల మార్పులు కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. ఎవరికైనా పెన్షన్ తీసుకోవటం ఒకవేళ నెలకి లేట్ అయితే కనుక 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు, అదేవిధంగా స్కూల్ గురుకుల పాఠశాల వికలాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి బ్యాంకుల్లో పెన్షన్ డబ్బుల్ని నెల జమ చేసే ఆప్షన్ కూడా తీసుకోవడం అయితే జరిగిందండి. ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కొత్తగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన అర్హతలు కొన్ని అయితే ఉన్నాయండి. ఈ అర్హతల్ని మళ్ళీ మార్చడం కూడా జరిగిందనమాట. అవేంటో కనుక మనం ఒకసారి చూసుకుంటే ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. బీపీఎల్ కుటుంబం లేదా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలండి. మీరు పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి. మనకి ఈ మధ్యన దాదాపుగా రాష్ట్రం అంతా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. తప్పకుండా మీరు కొత్త స్మార్ట్ వైట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. మీ యొక్క వార్షిక ఆదాయము అంటే మీకు సంవత్సరానికి సంబంధించి మీ యొక్క ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో అయితే 12,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే 24,000 రూపాయల లోపు అయితే ఉండాలండి. అర్హులైన వర్గాలకి ఎవరైనా ఒకసారి మనం చూసుకుంటే వృద్ధులు 60 ఏళ్ళు పైబడిన వారు ఉండాలన్నమాట. వితంతువులు
విడాకులు పొందిన మహిళలు, దివ్యాంగులు, కనీసం 40% వైకల్యం కలిగి ఉన్న దివ్యాంగుల యొక్క పథకానికి అర్హులు. 100% వైకల్యం ఉన్నవారు ప్రత్యేక కేటగిరీ కింద వారిని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క పెన్షన్ అనేది ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మత్స్యకారకులు, కుట్టరులు, తోడితాపరులు, డప్పు కళాకారులు, అదేవిధంగా కల్లుగీత కార్మికులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, అంటే కిడ్నీ, లివర్, హార్ట్ సంబంధిత వ్యాధులు మొదలైనవి. అర్హతల పరిశీలన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జరుగుతుందండి. 2024లో ప్రభుత్వం పెన్షన్ మొత్తాలను భారీగా పెంచడం కూడా జరిగింది. ప్రభుత్వం అమలులో ఉన్న నెలవారీ పెన్షన్ వివరాలు ఇవ్వండి. సాధారణ వర్గాలు అంటే వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు మొదలైన రకాలకి సంబంధించిన వారికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దివ్యాంగులు 40% పైగా వైకల్యం ఉన్నవారికి 6,000 రూపాయలు, 100% అంటే 100% వైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయలు, అదేవిధంగా దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులయ్యి మంచానికే పరిమితమై ఉన్నవారికి 10,000 రూపాయలు, అదేవిధంగా డయాలసిస్ చేయించుకుంటున్న వారికి, సీకేడీ రోగులు అంటారన్నమాట, వీరికి నెలకి 10,000 రూపాయల వరకు పెన్షన్ అయితే అందజేయడం అయితే జరుగుతూ ఉందండి. అలాగే అదేవిధంగా అందజేస్తున్నారు కూడా. ఈ యొక్క కొత్తగా పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్, అదేవిధంగా ఆఫ్లైన్ 2 విధానాల్లో ఒకసారి చూసుకుందాము. సమీప గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళాలండి. మీ ఊర్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ పెన్షన్కి సంబంధించి ఫామ్ అనేది ఉంటుందన్నమాట. అది తీసుకొని దాన్ని ఫిలప్ చేసి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి జత చేయాలండి. దీంట్లో ముఖ్యంగా డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మీ యొక్క ఏజ్ సర్టిఫికెట్, వయసు రుజువు చేసే సర్టిఫికెట్, అదేవిధంగా మీకు వైకల్యం ఉంటే కనుక సదరం సర్టిఫికెట్, మీ భర్త ఒకవేళ చనిపోయి వితంతు పెన్షన్స్ కోసం మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీ భర్త యొక్క డెత్ సర్టిఫికెట్, అదేవిధంగా ఒంటరి మహిళల కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు భర్త నుంచి విడిపోయి ఉంటే కనుక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన పేపర్లు అనేవి మీకు ఎంఆర్ఓ ఆఫీసులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. దానికి మీరు అప్లై చేసుకుని ఆ పేపర్ను కూడా జత చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్లో ఆన్లైన్లో ఈ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట. అధికారిక వెబ్సైట్ ఏంటంటే sspensions.ab.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలండి. తర్వాత మీ యొక్క ఆధార్ ద్వారా మీరు అనేది లాగిన్ అయితే అవ్వాలన్నమాట. తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. మొబైల్ యాప్ ఏపీ సేవ ఎన్టీఆర్ భరోసా యాప్ దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా మీ వెరిఫికేషన్ అనేది పూర్తయి జరుగుతుందండి. పూర్తయిన తర్వాత మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి మీకు నెల రోజుల తర్వాత ఫోన్లోనే అది డిస్ప్లే అవడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు పెట్టిన డాక్యుమెంట్స్లో అవి ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందండి. మీరు అన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేస్తే కనుక మీకు తర్వాత నెల నుంచి కొత్తగా పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్ ఏ విధంగా జమ అవుతుందంటే కనుక ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ మొత్తం డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. కొన్ని సందర్భాల్లో పండగలప్పుడు ముందే విడుదల చేయడం జరుగుతుందండి. లేకపోతే గ్రామ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. 2026 యొక్క పెన్షన్స్కి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటంటే 2026 జనవరి పెన్షన్లు ముందుగానే విడుదల చేయడం జరిగింది. లక్షలాది మందికి వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో జమ చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కూడా ఈ పెన్షన్స్ ద్వారా ఉందండి. ఈ పథకం మహిళల స్వావలంబనకు, వృద్ధుల ఆరోగ్యానికి కీలకంగా మారిందనమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న ఒక శక్తివంతమైన సంక్షేమ కార్యక్రమం. ఇది ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా గౌరవంతో బ్రతకడానికి, అదేవిధంగా వారి యొక్క నెలవారీ ఖర్చులకి తీర్చుకోవడానికి ఎంతో అవకాశం అయితే కల్పిస్తుందండి. అర్హులైన వారు ఎవరైనా కానీ వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు యొక్క పెన్షన్స్కి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఎవరు బట్టి జరిగిందనమాట. అదేంటంటే 1902. ఈ యొక్క హెల్ప్ లైన్కి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక వెంటనే తెలుసుకోవచ్చండి. అదేవిధంగా ఆఫ్లైన్లో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ ఒక పెన్షన్ యొక్క ఫామ్ అనేది తీసుకుని కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసేసి మీరు సచివాలయ అధికారులకు ఇవ్వడం వల్ల వారు మీ పెన్షన్ని వెరిఫికేషన్స్కి అని చెప్పి పైకి పంపించడం అయితే జరుగుతుందండి. మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే మీకు నెల రోజుల్లోనే కొత్త పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి 6 స్టాఫ్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా మీరు P4 సర్వే, జియో ట్యాగింగ్, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం కూడా చేయించుకుని ఉండాలండి. దీంతో పాటుగా మీరు బ్యాంక్ అకౌంట్ కూడా జత చేయాల్సి ఉంటుందన్నమాట.
ఇవన్నీ ఎవరికైతే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క పెన్షన్స్ కోసం అప్లై చేసుకోండి. అదేవిధంగా మిగిలిన కేటగిరీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు కానివ్వండి, వితంతు మహిళలు, అదేవిధంగా చేనేత కార్మికులు, డప్పుల కార్మికులు, ఇలాగ ఇందాక చెప్పినటువంటి కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లో 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఒక హామీ అయితే ఉందన్నమాట. సంక్షేమ పథకాల్లో ఒక హామీ కింద 50 ఏళ్ళకి పెన్షన్ అనేది ఉంది. ఒక 50 ఏళ్ళకి పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారికి, వెనుకబడిన వర్గాలకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ కేటగిరీకి సంబంధించిన వారైతే కనుక మీకు 50 సంవత్సరాలు పూర్తయితే మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ఎవరైతే పెన్షన్స్ కోసం అర్హత ఉందో వారు వెంటనే దరఖాస్తు చేసుకోవటం వల్ల మీకు నెక్స్ట్ మంత్ నుంచే 2026 ఫిబ్రవరి నుంచి ఒక కొత్త పెన్షన్స్ మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్కి సంబంధించి తాజా అప్డేట్ అయితే ఇదనమాట. మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.